బీఆర్ఎస్ బీజేపీ నేతలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసాలని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. తాము 6 గ్యారెంటీల గురించి తప్ప మరేమీ చెప్పలేదన్నారాయన. మేనిఫెస్టోలో చెప్పకపోయినా మూసీ ప్రక్షాళన లాంటి కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. మూసీని శుద్ధి చేద్దామంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి అడ్డం పడుతున్నాయని విమర్శించారు. గుజరాత్ తప్ప తెలంగాణ బాగుపడొద్దా అని కిషన్ రెడ్డిని నిలదీశారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చైనా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి. నేను కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ 10 ఏళ్లలో ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని రకరకాల లక్ష మోసాలు చెప్పింది. ఇవాళ మనం 420 మోసాలు అంటున్నాను. ఆయన 420 నేను చెప్పలే. 6 గ్యారంటీలు చెప్పినాం, చెప్పని కూడా చేస్తామని చెప్పినాం. చెప్పని కూడా చేసేది ఏది అంటే మూసీ ప్రాజెక్టు. మేము మేనిఫెస్టోలో చెప్పలే. పేరు మీద చేద్దామంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడి మీన్ డోజర్ కింద పండుకుంటాం, మీన్ డోజర్ కింద పండుకుంటాం అని. అదేమన్నా విచిత్రమా? కిషన్ రెడ్డి గారికి ఏంటంటే ఆ గుజరాత్ బాగుండాలి, కానీ నల్గొండ జిల్లా ప్రజలు, రంగారెడ్డి, మహబూబ్ హైదరాబాద్ వాళ్ళు బాగుండొద్దు, మేము రోగాలు సావాలి, అలాంటి ఇల్లుతో బతకాలని వాళ్ళు కోరుకున్నట్టుంది. అందుకనే మేము దాన్ని ప్రపంచ బ్యాంక్ లోన్ తీసుకొచ్చాను, ఏం తీసుకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మూసీని క్లియర్ చేస్తాం.